5వ నెంబర్ వారికి ఉద్యోగం ఎక్కువగా కలిసి వస్తుందా సార్, లేదంటే వ్యాపారం ఎక్కువగా కలిసి వస్తుందా? 5వ నెంబర్ అంటేనే 5 అంటే బుధుడు, మంచి తెలివితేటలు, వ్యాపార దక్షత, ఉన్నత ఉద్యోగం అని చెప్పారు. అంటే వ్యాపార దక్షత ఉండిద్ది, వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది. అసలు దాన్ని ఏం చెప్తా అంటే మీ ఫోన్లో కూడా చెప్తాడమ్మ. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫోనుల్లో ఇప్పుడు మీరు వాడే ఫోన్ నెంబర్ ఉంది కదా, ఫోన్ ఉంది కదా, అది కొనేటప్పుడు దాని ప్రొడక్షన్ చదివి దాన్ని ఇది ఉంటుంది కదా మాన్యువల్, ఎన్ని ఎంత ర్యాము, ఎన్ని పిక్సెల్స్ ఏంటి అని చదివి బాగుంది అనుకుంటేనే కొన్నారు, లేకపోతే కొనరు కదా. అలానే ఈ రోజున ప్రతి పని ఫోన్లోనే ఉన్నది కదా, అలానే మన డేట్ ఆఫ్ బర్త్కి తగ్గ ప్రొడక్షన్ కూడా మన ఫోన్లోనే ఉంది. న్యూమరాలజీ లైట్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అన్నిటికీ సాఫ్ట్వేర్లు ఉన్నాయిగా. అలానే న్యూమరాలజీ లైట్ అని చెప్పి కొట్టంగానే అడుగుతుంది 5వ తారీఖు గురించి చెప్పండి అని అడిగితే 5th గురించి చెప్పండి అనగానే 5వ తారీఖు లక్షణాలు చెప్తుంది. అక్కడ ఏమన్నాడంటే దే ఆర్ మోడల్ గైడ్ టు అదర్స్ అన్నాడు. 5వ తారీఖు ఏ పని చేసినా మంచిదే, పెళ్లి చేసుకోకూడదు. ఇందాక చెప్పా కదా, నపుంసక గ్రహం 5 అంటే అది కామ్ గోయింగ్ గ్రహం. ఈ నపుంసక గ్రహం పెళ్లికి పనికిరాదు. అక్కడ వర్క్ వేరు, ఇక్కడ వర్క్ వేరు. ఇలా ఒక్క వివాహం మాత్రం చేసుకోకూడదు. తెలియక అలా వివాహం చేసుకున్న వాళ్ళందరికీ అబార్షన్స్ అవుతున్నాయి. మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడుతున్నారు, కొంతమందికి పిల్లలు పుడటం లేదు, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండటం లేదు, ఇంట్లో అన్నా చెల్లెలు రిలేషన్షిప్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవన్నీ తెలుసుకొని చేసుకోండి. పోతే మీకేం పోయిద్ది, ఓన్లీ ఫీజే పోయిద్దమ్మా. ఇప్పుడు మమ్మల్ని వచ్చి కలవటం వల్ల మీకేం పోయిద్ది, పోతే ఫీజే పోయిద్ది. కానీ గైడెన్స్ వచ్చిద్దిగా, అయ్యా మేము పెళ్లి చేయబోతున్నాం, మా అమ్మాయికి ఏ తారీఖు చేయమంటారు అనే కన్నా తెలియకుండా 5వ తారీఖు పెళ్లి చేసేసారు అనుకుందాం. 5వ తారీఖు పెళ్ళి అయితే ఇక భార్యాభర్తల మధ్య గొడవలు, అభాషణలు, పిల్లలు లేకపోవడం, ఇదే గొడవలు. ఇక అలా బాధపడే కన్నా పెళ్ళికి కోట్లు లక్షలు ఖర్చు పెడతారు కదా, అలా కన్నా మమ్మల్ని వచ్చి అయ్యా మా అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాం, ఏ డేట్ చేస్తే మంచిది అంటే అప్పుడు అబ్బాయి డేటు అమ్మాయి డేట్ తీసుకొని వీళ్ళిద్దరికి చూసుకొని ఒక మంచి డేట్ ఇస్తాం. ఆ డేట్లో చేస్తే మంచి పిల్లలు పుడతారు, కాపురం బాగుంటుంది, కలిసి వస్తుంది, అన్నీ బాగుంటాయి. ఇక్కడ ఓన్లీ గైడెన్స్ కింద వాడుకోండి ఈ ఆస్ట్రో న్యూమరాలజీని అని చెప్తున్నాను నేను. ఇదే ఫైనల్ కాదు, ఒక మంచి చెడు, ఆ మంచి చెడులో ఇలా చేస్తే బాగుండిద్ది అని మేము అదే శాస్త్రం చదివాం కాబట్టి దాని గురించి దాని యొక్క ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి.